Não cessa do fim de semana. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఇలాంటి వీడియోస్ ఇన్స్టాగ్రామ్లో చాలా ట్రెండింగ్ అవుతున్నాయి. మీ ఫొటోస్తో ఇలాంటి వీడియో జస్ట్ 1 క్లిక్లోనే క్రియేట్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా. ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను, వీడియోని ఎండ్ వరకు చూడండి. చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. దీనికోసం మనకు విఎన్ ఎడిటర్ యాప్ కావాలి. విఎన్ యాప్ని ఓపెన్ చేసుకోవాలి. ఒకవేళ మీ మొబైల్లో విఎన్ యాప్ లేకపోతే ప్లేస్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్గా విఎన్ యాప్ ఓపెన్ చేసుకున్నాక మీకు ఒక టెంప్లెట్ ఇస్తాను. ఆ టెంప్లెట్లో సింపుల్గా మీ ఫొటోస్ రీప్లేస్ చేసుకుంటే ప్రీవ్యూలో చూసినటువంటి వీడియోస్ క్రియేట్ అయిపోతుంది చాలా ఈజీగా. ఆ టెంప్లెట్ని ఓపెన్ చేయాలంటే ఒక క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయాలి. పైన ఇక్కడ స్కానర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. దెన్ ఇక్కడ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇప్పుడు గ్యాలరీ నుంచి ఆ క్యూఆర్ కోడ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. క్యూఆర్ కోడ్ ఇమేజ్ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలో వీడియో ఎండ్లో చెప్తాను. ఇప్పుడు గ్యాలరీ నుంచి ఆ క్యూఆర్ కోడ్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. అయితే వీడియో మనకు టెంప్లెట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. టెంప్లెట్ని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ టైం మీరు టెంప్లెట్ని స్కాన్ చేస్తే క్యూఆర్ కోడ్ని ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ వస్తుంది. ఫస్ట్ టెంప్లెట్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. డౌన్లోడ్ చేసుకున్నాక యూస్ టెంప్లెట్ ఆప్షన్ వస్తుంది. ఇప్పుడు మీరు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలంతే. సో ఇక్కడ నేను యూస్ టెంప్లెట్ మీద క్లిక్ చేసుకుంటాను. అండ్ ఇప్పుడు మీ గ్యాలరీ నుంచి ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫొటోస్ సెలెక్ట్ చేసుకుంటాను. సో ఇక్కడ ఎన్ని ఫొటోస్ రిక్వైర్మెంట్ ఉంటుందో అన్ని ఫొటోస్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఫొటోస్ని సెలెక్ట్ చేసుకున్నాను. టోటల్గా 5 ఫొటోస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ వాటిని రీప్లేస్ చేసేసాను. సో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మన వీడియో అనేది జనరేట్ అవుతుంది. సో జనరేట్ అవ్వడానికి కొంచెం టైం తీసుకుంటుంది. అంతవరకు ఇక్కడ వెయిట్ చేయాలి. ఆల్మోస్ట్ ఇక్కడ వీడియో అయిపోయింది. ఇక్కడ చూడండి, మనకు వీడియో ఈ విధంగా వచ్చింది. ఈ విధంగా ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా ఓకే. నెక్స్ట్ ఇక్కడ ఈ విధంగా. అండ్ వీడియో మనకు ఈ విధంగా క్రియేట్ అయిపోయింది. కానీ వీడియోలో మనకు సాంగ్ అయితే రాలేదు. సాంగ్ని ఎలా యాడ్ చేసుకోవాలో చెప్తాను. ఫస్ట్ ఈ వీడియోని పైన ఇక్కడ ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ 1080p 60 fps సెలెక్ట్ చేసుకొని వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. వీడియో మనకు ఇక్కడ ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఎక్స్పోర్ట్ అయిపోయిన తర్వాత దీనికి బ్యాక్గ్రౌండ్లో సాంగ్ యాడ్ చేసుకోవాలి. 1 సెకండ్ ఇక్కడ వెయిట్ చేయండి మీరు. వీడియో ఎక్స్పోర్ట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక్కడ డన్ చేసేసుకున్నాను. అండ్ ప్లస్ అనే సింబల్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు ఎక్స్పోర్ట్ చేసిన వీడియోని మళ్ళీ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ వీడియోని యాడ్ చేసుకున్నాను నేను. లాస్ట్లో ఈ వాటర్ మార్క్ పార్ట్ని డిలీట్ చేసేయాలి. వీడియో మనకు ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్లో మీరు సాంగ్ యాడ్ చేసుకోవాలి. సాంగ్ యాడ్ చేసుకోవాలంటే ప్రీవ్యూలో వీడియో చూశారు కదా, ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ప్రీవ్యూ వీడియో అండ్ క్యూఆర్ కోడ్ ఇమేజ్ రెండు కూడా నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఆ క్యూఆర్ కోడ్ని కూడా డౌన్లోడ్ చేసుకోండి నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నా టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. అండ్ ఇప్పుడు వీడియోని డౌన్లోడ్ చేసుకున్నాక ట్యాప్ టు యాడ్ మ్యూజిక్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. మళ్ళీ మ్యూజిక్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇక్కడ మై మ్యూజిక్ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ వీడియో ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని నేను ఇచ్చిన ప్రీవ్యూ వీడియో ఉంది కదా, ఆ వీడియోని సెలెక్ట్ చేసుకోవాలి. అక్కడ నుంచి ఓన్లీ మనకు ఆడియో మాత్రమే వస్తుంది ఇక్కడ ఈ విధంగా. అండ్ ఈ విధంగా ఆడియో వచ్చేసిన తర్వాత మనకు వీడియో అనేది రెడీ అయిపోతుంది. చూడండి ఇక్కడ ఈ విధంగా వీడియో మనకు వచ్చేస్తుంది. అండ్ ఇప్పుడు మనకు పైన ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా ఫుల్ హెచ్డీ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. ఇక్కడ ఈ విధంగా ఈ ట్రెండింగ్ రీల్ వీడియోస్ మీరు చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు.